నమస్కారం. మన భూమిలో మన కళ్లకు కనిపించకుండా ఓ అద్భుతం జరుగుతూ ఉంటుంది. దాని వెనక ఉన్న సైలెంట్ హీరోస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వాళ్లే వానపాములు. అవును, చాలామంది పెద్దగా పట్టించుకోని ఈ చిన్న జీవులు మన నేలకి, మన పంటకి ఎంత మేలు చేస్తాయో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్యకాలంలో పొలాల్లోగాని, పెరట్లోగాని ఈ రైతుమిత్రులు కనిపిస్తున్నారా? ఒకవేళ కనిపిస్తున్నాయంటే అది శుభసూచకం. ఎందుకంటే నేల ఆరోగ్యంగా ఉందనడానికి అదే మొదటి సంకేతమన్నమాట. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు వానపాముల్ని రైతుమిత్రులు అని ఎందుకంటారు, ఆ తర్వాత వాటివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటి, మరి మన మిత్రులకి ఇప్పుడు ఎదురవుతున్న ప్రమాదాలేంటి, వాటిని మన పొలాల్లోకి మళ్లీ ఎలా తీసుకురావాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇదంతా మన లాభాల్ని ఎలా పెంచుతుందో కూడా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? మన మొదటి టాపిక్ రైతుమిత్రుల పరిచయం. అసలు ఈ చిన్న జీవుల్ని మన రైతన్నలు ఎందుకంతగా ఇష్టపడతారు? వాటిని నేలని నిర్మించే సైలెంట్ ఆర్కిటెక్ట్స్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వానపాముల్ని రైతుమిత్రులు అని ఊరికే పిలవట్లేదు. దాని వెనక చాలా పెద్ద కారణమే ఉంది. మన నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో వాటివి చాలా కీలకమైన పాత్ర. చెప్పాలంటే తరతరాలుగా వ్యవసాయంలో రైతులకు ఇవి సైలెంట్గా హెల్ప్ చేస్తూనే ఉన్నాయి. అందుకే ఆ పేరు అంతలా పాతుకుపోయింది. ఓకే, ఇప్పుడసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. ఈ చిన్న జీవులకుండే సూపర్ పవర్ ఏంటో తెలుసా? మన కళ్ల ముందే బీడుబారినట్టు గట్టిగా అయిపోయిన నేలని సారవంతమైన బంగారంలా ఇలా మార్చేస్తాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బెనిఫిట్ నేలనే గాలి ఆడేలా చేయడం. వానపాములు భూమిలో అటూ ఇటూ కదులుతూ ఉంటాయి కదా, అలా కదులుతూ చిన్న చిన్న టన్నల్స్ క్రియేట్ చేస్తాయి. వీటి ద్వారా గాలి, నీరు ఈజీగా మొక్క వేర్లదాకా వెళ్తాయి. ఇంకేముంది, వేర్లు బలంగా లోపలదాకా పెరుగుతాయి. ఇక రెండోది వాటర్ మేనేజ్మెంట్. ఈ వానపాముల తవ్వే సురంగాలున్నాయే, అవి ఒక రకంగా న్యాచురల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ లాంటివి. ఎంత పెద్ద వర్షం పడినా సరే నీళ్లు పైపైన పారిపోకుండా నేరుగా భూమి లోపలికి ఇంకిపోతాయి. దీనివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక మ్యాజికల్ పదం గురించి తెలుసుకుందాం. అదే వర్మికాస్ట్. అంటేంటంటే వానపాములు ఆకులు, అలములు లాంటి సేంద్రియ వ్యర్థాల్ని తిని వాటిని సూపర్ పవర్ఫుల్ ఎరువుగా మారుస్తాయి. అదే వర్మికాస్ట్. దీన్ని అగ్రికల్చర్లో బ్లాక్ గోల్డ్ అంటే నల్ల బంగారం అని పిలుస్తారు. అంటే దాని విలువ ఏంటో ఊహించుకోవచ్చు. సో అసలు పాయింట్ ఏంటంటే, వానపాములు కేవలం ఎరువుని తయారు చేయడమే కాదు, అంతకు మించి నేలలో మొక్కలకు అందని స్థితిలో ఉన్న పోషకాల్ని కూడా మొక్కలు తీసుకునేలాగా మారుస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, మనం బస్తాల కొద్దీ డబ్బులు పెట్టుకునే ఎన్పీకే ఎరువులు చేసే పనిని ఇవి న్యాచురల్గా ఫ్రీగా చేసి పెడతాయన్నమాట. ఇక్కడ ఈ కంపారిజన్ చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, వానపాములు లేని గట్టి నేల రాళ్లలా ఉంది. అక్కడ వేర్లు పాపం ఎంత కష్టపడాలో. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, వానపాములు ఉన్న మెత్తటి గుల్లబారిన నేల ఎంత సాఫ్ట్గా ఉందో. ఇందులో వేర్లు ఎంత ఈజీగా పెరిగిపోతాయో కదా. ఈ తేడాకి కారణం ఎవరో కాదు, మన రైతుమిత్రులే. ఇంకో విషయం, వానపాములు ఒంటరిగా పనిచేయవు. అవి తమతో పాటు ఒక పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేస్తాయి. అదే మేలు చేసే సూక్ష్మజీవుల సైన్యం. అవును, కోట్ల సంఖ్యలో మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. ఈ మైక్రోబ్స్ మొక్కల్ని రోగాల బారినుంచి కాపాడతాయి. ఇదొక పర్ఫెక్ట్ ఎకోసిస్టమ్ అన్నమాట. ఇన్ని ఉపయోగాలున్న ఈ రైతుమిత్రులు ఈరోజు మన పొలాల్లో ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు మాయమైపోతున్నాయి? అసలు మనం చేస్తున్న ఏ తప్పులు వాటి పాలిట శాపంగా మారాయో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా 4 కారణాలున్నాయి. మొదటిది మనం విచక్షణారహితంగా వాడే రసాయన ఎరువులు. రెండోది పురుగుమందులు. ఇవి రెండు వాటికి విషంలా పనిచేస్తాయి. మూడోది ట్రాక్టర్లతో పదే పదే లోతుగా దున్నడం వల్ల వాటి ఇళ్లను మనమే నాశనం చేస్తున్నాం. ఇక నాలుగోది, నేలలో పశువుల ఎరువులాంటి సేంద్రియ పదార్థాలు లేకపోతే వాటికి ఆహారముండదు, దాంతో చనిపోతాయి. సరే, ప్రాబ్లమేంటో తెలిసింది కదా. మరి సొల్యూషన్ ఏంటి? పోగొట్టుకున్న మన మిత్రులను మళ్లీ మన పొలాల్లోకి ఎలా పిలవాలి? ఇది అసాధ్యమేమీ కాదు. మనం తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలం. ఆ సింపుల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవి పాటించటం పెద్ద కష్టమేం కాదు. చూడండి, ఫస్ట్ కంపోస్ట్.
పశువుల ఎరువులాంటి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. రెండోది, పిల్లిపెసర, జనుములాంటి పచ్చిరొట్ట పైర్లను వెయ్యాలి. మూడోది, చాలా ముఖ్యమైనది, కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకాన్ని బాగా తగ్గించాలి. నాలుగోది, నేలలో ఎప్పుడూ కాస్త తేమ ఉండేలా చూసుకోవాలి. ఇక చివరగా, వీలైతే స్వంతంగా ఒక వర్మీ కంపోస్టింగ్ యూనిట్ పెట్టుకుంటే ఇంకా బెస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేశాం. ఆరోగ్యకరమైన నేల, అధిక లాభం. అంటే పర్యావరణానికి మంచి చేయడం వల్ల రైతుకి ఆర్థికంగా ఎలా లాభం చేకూరుతుందో ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈక్వేషన్ చాలా సింపుల్. వానపాములు ఉన్న నేల ఈక్వల్ టు ఆరోగ్యకరమైన నేల. అంతే, ఇక్కడే అంతా మొదలవుతుంది. ఇదే ఫస్ట్ స్టెప్. ఆరోగ్యంగా ఉన్న నేలలో సహజంగానే పంట బాగా పండుతుంది. మంచి పంట పండితే రైతుకి ఎక్కువ లాభం వస్తుంది. చూశారా? ఆరోగ్యకరమైన నేల ఈక్వల్ టు మంచి పంట ప్లస్ ఎక్కువ లాభం. ఈ రెండూ విడదీయలేనివి. దీనివల్ల రైతుకి డబుల్ బెనిఫిట్ అన్నమాట. ఎలాగంటే, ఒకటి, కెమికల్ ఫర్టిలైజర్స్ మీద పెట్టే ఖర్చు భారీగా తగ్గిపోతుంది. రెండు, నేల సారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. అంటే ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇంతకన్నా రైతుకి కావలసింది ఏముంటుంది? సో, చివరిగా చెప్పొచ్చేదేంటంటే, మన పొలాల భవిష్యత్తుని మార్చే శక్తి ఈ చిన్న జీవుల చేతిలోనే ఉంది. వాటిని మళ్లీ మన నేలల్లోకి ఆహ్వానించాల్సిన బాధ్యత మనందరిది. ఈ మార్పుకి మనం సిద్ధమా? ఒక్కసారి ఆలోచిద్దాం. మన సమాధానం అవును అయితే మన భూమి మళ్లీ బంగారు పంటలు పండించడం ఖాయం.